అదే ఈ 1250 గ్రామ్స్ బ్యాట్ని నేను చిన్న స్కూప్ తీస్తే మనకి 1050 గ్రామ్స్కి వచ్చేస్తుంది. దీనివల్ల చాలా మంచి ప్రొఫైల్తో బ్యాట్ రెడీ అవుతుంది. ఈ పైన కింద కూడా హోల్స్ లేకపోవడం వల్ల ఈ బ్యాట్కి చాలా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే దీని పంచ్ కూడా చాలా హెవీగా ఉంటుంది. ఒక బ్యాట్ ఇలాగా డబుల్ బ్లేడ్ ప్రొఫైల్తో ఉండి ఒక 50 to 55 mm ఎడ్జ్ ఉండి ఈ బ్యాట్ ఇంత తక్కువ వెయిట్లో దొరకడం అంటే చాలా కష్టం. ఒక వుడ్ మనకి ఎంత ఓల్డ్ అయితేనే కానీ ఇంత మంచి ప్రొఫైల్తో మాత్రం మనకు బ్యాట్ రాదు. నిజానికి ఈ 1350 బ్యాట్ కంటే ఈ 1250లో ఉన్న బ్యాట్ కాస్టే మనకు ఒక 800 నుంచి 1000 రూపీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆ బ్యాట్స్ దొరకడం కూడా మనకి చాలా కష్టం. కాశ్మీర్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ తెలిసి ఉంటే ఒక చిన్న ఎంక్వైరీ చేయండి, అప్పుడు అర్థమవుతుంది ఒక బ్యాట్ మేము ఇక్కడ తీసుకురావడానికి ఎంత కష్టపడుతున్నాం అనేది. 1400 గ్రామ్స్లోని 1500 గ్రామ్స్లోని బ్యాట్స్ని తీసుకొచ్చి వాటికి డీప్ స్కూపింగ్ చేసి బెస్ట్ బ్యాట్స్ మీకు బెస్ట్ ప్రైజ్లో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు టెక్నికల్గా ఆలోచించండి, ఆ బ్యాట్కి ఎంత స్కూపింగ్ తీసి ఉంటారు, ఆ బ్యాట్ పంచ్ ఎలా ఉంటుంది, దాని లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. దీని నెక్స్ట్ వీడియోలో వెయిట్ ఎక్కువయ్యే కొద్దీ ఎంత డీప్గా స్కూప్ తీస్తామా అనేది మీకు ప్రాక్టికల్గా స్కూపింగ్ చేసి చూపిస్తాం. అప్పుడు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది.